హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఐడిసిడబ్ల్యూ ప్లాన్ మరియు గ్రోత్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీరేదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీకు అక్కడ రెండు ఆప్షన్స్ కనపడతాయండి. అవి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఐడిసిడబ్ల్యూ ఆప్షన్. ఈ ఐడిసిడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విడ్రావల్ ప్లాన్. దీన్నే గతంలో డివిడెండ్ ఆప్షన్ అని అనేవారు. రెండోది వచ్చేసి గ్రోత్ ఆప్షన్. ఈ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ని ఇన్వెస్టర్స్కి రెగ్యులర్గా పే చేస్తూ ఉంటారు. అదే గ్రోత్ ఆప్షన్లో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ని ఇన్వెస్టర్స్కి పే చేయకుండా దానిని తిరిగి మ్యూచువల్ ఫండ్లో రీఇన్వెస్ట్ చేస్తారు. మనం ఇప్పుడు ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్కి మరియు అదేవిధంగా గ్రోత్ ప్లాన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో గమనిద్దాం. నేను ఇక్కడ రెండు ప్లాన్స్ని కూడా కంపేర్ చేస్తున్నాను. ఫండ్ ప్రాఫిట్స్ని కనుక చూసుకున్నట్లయితే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఇన్వెస్టర్స్కి ఈ ఫండ్ యొక్క ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే గ్రోత్ ప్లాన్లో ఈ ఫండ్ ప్రాఫిట్స్ని స్కీమ్ లోపల రీఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఏవిని ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో చూస్తే ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచే డివిడెండ్స్ని పే చేస్తారు కాబట్టి ఇక్కడ ఎన్ఏవి అనేది తక్కువగా ఉంటుంది. అదే గ్రోత్ ఆప్షన్లో ఎన్ఏవి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రీఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్ నుంచి కూడా ప్రాఫిట్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. అందుకనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ను ఎయిత్ వండర్ అంటారు. టోటల్ రిటర్న్స్ను చూసుకుంటే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఈ గ్రోత్ ప్లాన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో రిటర్న్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే డివిడెండ్స్ని పే చేస్తారు కాబట్టి. అదే ఈ గ్రోత్ ప్లాన్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లాంగ్ టర్మ్లో వెల్త్ని క్రియేట్ చేయడానికి ఫోకస్ చేస్తారు. అందుకనే ఈ గ్రోత్ ప్లాన్లో టోటల్ రిటర్న్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ట్యాక్సేషన్ కనుక మనం గమనిస్తే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో డివిడెండ్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అండి. ఇది యాజ్ పర్ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్సేషన్లోకి వస్తుంది. అదే గ్రోత్ ప్లాన్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయండి. మన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క హోల్డింగ్ పీరియడ్ బట్టి ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సూటబిలిటీ, అంటే ఇది ఎవరికి సూట్ అవుతుంది. ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్ అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా ఇన్కమ్ కావాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఈ గ్రోత్ ప్లాన్ అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో వాళ్ళ మనీని గ్రో చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది సూటబుల్ అవుతుంది. రెండు ప్లాన్ల మధ్య డిఫరెన్స్ని మీరు గమనించారు కదా. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1, 2023 నేను ఈ రెండు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. అప్పుడు వచ్చేసి ఎన్ఏవి ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్కి 10 రూపీస్ ఉంది, ఈ గ్రోత్ ప్లాన్ కూడా 10 రూపీస్ ఉంది అనుకుందాం. నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత? ఇందులో ఒక 10,000 రూపీస్ పెట్టాను, ఇందులో ఒక 10,000 రూపీస్ పెట్టాను. ఎన్ని యూనిట్స్ అనేటివి నాకు అలౌట్ అవుతాయి అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ఎన్ఏవితోని డివైడ్ చేస్తే యూనిట్స్ అనేటివి అలౌటెడ్ అవుతాయి. అంటే ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో 1000 యూనిట్స్, గ్రోత్ ప్లాన్లో కూడా 1000 యూనిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ జనవరి 1 అంటే 2024 చూసుకుంటే నా మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి అనేది ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో 15 రూపాయలు అయింది. అదేవిధంగా గ్రోత్ ప్లాన్లో కూడా 15 రూపాయలు ఉంది అనుకుందాం. డివిడెండ్ అనేది డిక్లేర్ చేశారనుకుందాం, ఒక 5 రూపాయల డివిడెండ్ అనేది డిక్లేర్ అయింది అనుకుందాం. ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఒక 5 రూపాయల డివిడెండ్ అనేది వస్తుంది. గ్రోత్ ప్లాన్లో ఎటువంటి డివిడెండ్ అనేది రాదండి. డివిడెండ్ అనేది ఇప్పుడు నాకు రిసీవ్ అవుతుంది. ఎంత అవుతుందంటే నా దగ్గర ఉన్నటువంటి యూనిట్స్ ఇంటూ ఈ డివిడెండ్ అయితే ఎంతైతే డిక్లేర్ చేశారో ఈ 5 రూపాయలని ఇంటూ చేస్తే 5,000 రూపీస్ అనేటివి డివిడెండ్ అనేది నాకు రిసీవ్ అవుతుంది. గ్రోత్ ప్లాన్లో ఎటువంటి అమౌంట్ కూడా రాదండి.
డివిడెండ్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్ఏవి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో అంతకుముందు 15 రూపాయల ఎన్ఏవి ఉండేది కదండి. దాంట్లో నుంచి ఈ 5 రూపాయలను తీసేయాలి. తీసేస్తే డివిడెండ్ అనేది ఇందులో 10 రూపాయలు ఉంటుంది. ఈ గ్రోత్ ప్లాన్లో యాజ్ ఇట్ ఈస్ 15 రూపాయలు ఉంటుంది. ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఎన్ఏవి అనేది పడిపోతుంది, ఎందుకంటే ఇక్కడ డివిడెండ్ అనేది పే చేశారు కాబట్టి. యూనిట్స్ ఇష్యూడ్ అగెనెస్ట్ డివిడెండ్ చూసుకుంటే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో 100 ఉంటుందండి. ఈ గ్రోత్ ప్లాన్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక చూసుకుంటే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటివి 900 ఉంటుందండి. ఎందుకంటే 100 అనేది ఇక్కడ డివిడెండ్స్ అనేవి ఇష్యూ అయింది కాబట్టి ఇక్కడ యూనిట్స్ అనేటివి తగ్గిపోతాయి. అంటే అంతకుముందు ఉన్నటువంటి 1000 యూనిట్స్ మైనస్ 100 చేస్తే 900 వస్తుంది. గ్రోత్ ప్లాన్లో యాజ్ ఇట్ ఈస్గా 1000 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఎన్ఏవి చూసుకుంటే ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో 10 రూపీస్ ఉంటుంది. ఈ గ్రోత్ ప్లాన్లో 15 రూపీస్ ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూని చెక్ చేసుకుంటే ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో 9000 చూపిస్తుంది. ఈ గ్రోత్ ప్లాన్లో 15,000 ఉంటుంది. మీరు ఈ టేబుల్ని కనుక గమనిస్తే ఎన్ఏవి మరియు ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్ కంటే గ్రోత్ ప్లాన్లోనే హయ్యర్ ఉంది. ఎందుకంటే డివిడెండ్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్ఏవి అనేది పడిపోతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పడిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఐడిసిడబ్ల్యూ మరియు ఈ గ్రోత్ ప్లాన్లో ఏది బెటర్ అంటే, ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్ అనేది ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ని కోరుకుంటారో అటువంటి ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారికి కొంత లిక్విడిటీని ఇస్తుంది. ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు అనేది రెగ్యులర్గా వస్తుంది. అలాగే ఇన్వెస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం డివిడెండ్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్లు మాత్రం కోల్పోతారండి. ఇది గమనించండి. అదే మీరు గ్రోత్ ప్లాన్ చూసుకుంటే లాంగ్ టర్మ్లో మనీని పెంచుకోవాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్కి గ్రోత్ ప్లాన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది లాభాలను తిరిగి పెట్టడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది ఇస్తుందండి. ఇదేంటంటే రెట్టింపు అవుతుంది. అలాగే ఫండ్ టైప్ మరియు హోల్డింగ్ పీరియడ్ బట్టి క్యాపిటల్ గెయిన్స్ పై ట్యాక్స్ అనేది పడుతుందండి. మీకు ఏది బెటర్ కనిపిస్తే ఆ ప్లాన్ని చూస్ చేసుకోండి. నా సజెషన్ మాత్రం ఈ గ్రోత్ ప్లాన్లో వెళ్ళండి. ఓకే ఫైన్. ఈ 2 ప్లాన్ల గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంతటితో అయిపోలేదండి. ఇప్పుడు ఈ ప్రతి ప్లాన్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయండి. మళ్ళీ ఈ గ్రోత్ ప్లాన్లో డైరెక్ట్, రెగ్యులర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో కూడా డైరెక్ట్, రెగ్యులర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.